ఉన్నటువంటి ప్రజలు ఏ విషయంలో కూడా మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఈ దినము దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, ఆయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు, ఏమైనా చేయగలడు అని అనగలమే కానీ ఆ కార్యక్రమాన్ని మనం ఫలితము పొందగలిగిన వారనుగా మనము ఈ దినము ఈనాటి భక్తుల యొక్క జీవితము ఎలా ఉన్నదనేది కాదు, కానీ ఆనాడు దేవుని యొక్క భక్తుల జీవితం ఎలాగున్నది, మనం ఎవరిని పోలాడాలా, ఈనాటి భక్తులు మనం పోలాడటం కాదు, కానీ ఆనాడు ఉన్నటువంటి భక్తులు మనము పోలాడాలి. అన్న జీవితంలో జరిగినటువంటి సుఖమైన జీవితము, దుఃఖంతో కన్నీటి గాథ, ఆవేదన, శోధన సమస్యలు నింపబడినటువంటి ఆ వ్యక్తి వారి జీవితంలో ఆ జీవితంలో అనగా గొడ్రాలు అనిపించుకున్నటువంటి ఆ జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్నిటి నుంచి కూడా ఆ తల్లి గారు మొట్టమొదట బయటికి రావడానికి మొదటి కారణము ప్రార్థన. హల్లెలూయా. మొదటి కారణం ప్రార్థన. మనం ప్రజల్ని కాదు కానీ ఆకర్షించాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఆకర్షించాలి. ప్రార్థన ద్వారా పొందినటువంటి ఆ ఫలము ఈ దినమందు మనము ఈ లోకంలో నాతో కూడా ఈ దినమందు ఈ లోకంలో ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలైనటువంటి మనము, దేవుని ప్రజలైనటువంటి మనం ఎందుకు ఫలము పొందలేకపోతున్నాం? మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలలో ఎందుకు విఫలమైపోతున్నాం? ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ప్రార్థనలో లేనటువంటి ఫలము ఈ లోకంలో ఉన్నదా అంటే ఈ లోకంలో లేదని పరిశుద్ధ గ్రంథము మనకి దినమందు ఈనాడు తెలియజేస్తుంది. మనం ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను వివరించుకుంటూ వెళితే పరసంబంధమైనటువంటి వ్యవహారాలతో ఈ లోక సంబంధమైన వ్యవహారాలు ఏవి కూడా సాటి ఉండవు. అయితే హన్న తెలుసుకున్నటువంటి ఆ విధము దేవుని యొద్దకు వెళితేనే నాకు ఫలం ఉంటుంది అని ఆమె దుఃఖంతో వెళ్ళి తన దాసుడు అక్కడ అన్నిటువంటి సేవకుడు, నువ్వు మత్తురాలువా, నువ్వు తాగుండావా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనేక అవమానాలు దైవజనుడు కూడా అక్కడ ఆ తల్లి గారిని అవమానపరిచినటువంటి పరిస్థితిలో అంటది, అయ్యా ఎందుకని నేను మత్తురాలు కాదయ్యా, నా బాధ వేదన నా దుఃఖము నా దేవుని సన్నిధిలో నేను తెలియజేస్తున్నానయ్యా. ఇదే ముందు దేవుని సన్నిధి అంటే చాలా మందికి నిర్లక్ష్యం. దేవుని కార్యానికి మొగ్గు చూపలేము కానీ మనము భూసంబంధమైనటువంటి ప్రజల ఎదుట మనం మొగ్గు చూపుతాం. దేవునికి మించిన మరొకటి లేదు. ఈ దేవుని దేవుని కార్యములను చూసే భక్తులు మనం అయినట్లయితే దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినటువంటి వారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టాలి అనగా మన ప్రార్థనకు ఫలము దేవుడు అనుగ్రహించేంత వరకు మనం ఆ మనము విడవకుండా కొనసాగించాలని దేవుడు మొట్టమొదటిగా హన్న ద్వారా మనకు తెలియజేస్తాం. ఈ దినం ముందైతే నా ప్రియ దేవుని ప్రజలారా, నీ ప్రార్థన ఎలా ఉన్నది, నీ మొర ఎలా ఉన్నది, నీ ప్రార్థన మళ్ళీ కాదు కానీ ఒక మాట అంటాను, కొంతమంది ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకి అర్థం లేని ప్రార్థన కూడా చేస్తాం. స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలతో టీచర్స్ అంటారు, అమ్మాయి పాప నువ్వు అర్థం లేని చదువు చదువుతున్నావు, నువ్వు ఎంతకాలం చదివినా నువ్వు ఇహనా అంతేనండి. అనగా మన ప్రార్థనకి ఫలము ఉన్నట్లుగా స్కూల్లో పిల్లలు ఏ రీతికరంగా చదివినప్పుడు వారు మంచి ప్రయోజకులై దేశానికి, గ్రామానికి, సంఘానికి, దేవునికి ఎప్పుడు ఖ్యాతి తెస్తారు అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి స్కూల్లో టీచర్స్ చెప్తున్నటువంటి ప్రతి మాట మీద వాళ్ళు మనసు పెట్టినప్పుడే వాళ్ళ జీవితాలు బహుబలంగా గొప్పగా మొట్టమొదటిగా దేవదేవునికి, తల్లిదండ్రులకి, సంఘానికి, కాపరికి, సంఘ పెద్దకి అన్నిటికీ కూడా వారు ఖ్యాతిని తీసుకురాగలరు. ఈ దినమందు దేవుని బిడ్డలారా, హన్నాని గురించి మనం ఆలోచన చేస్తే, హన్నా చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే ఈ మొదటి సమయాల గ్రంథంలో 11వ వచనం 20వ వచనంలో లోపల ఆమె జీవితంలో జరిగిన మేలు ఎన్నొచ్చిన లోపల ఆమెకు ఫలం వచ్చింది అంటే 23వ వచనం వరకు ఆమె యొక్క
ప్రార్థన ద్వారా ఆమెకి ఫలము వచ్చినది. ఈ దినం కొన్ని సంవత్సరములు మనం ప్రార్థించుతున్నప్పుడు కూడా మన జీవితాలలో ఫలం లేకుండా పోవటానికి కారణమేమి అంటే హన్నా చేసిన భయముతోనూ భక్తితోనూ వేదనతోనూ బాధతోనూ తనలో దేహములో జరిగిన ఆందోళనంతా కూడా దేవుని సన్నిధిలో పోయబడింది. ఈ దినమందు దేవుని ప్రజలైనటువంటి మనము హన్నా ఏ రీతికరమైన ప్రార్థన చేసినదో మనం గుర్తించి జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయగలిగితే ఖచ్చితంగా మనము చేసినటువంటి ప్రార్థన వ్యర్థముకు పోకుండా మన ప్రార్థనకి ఏముంటుంది? ఫలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థన మనం చూసాము, ఇంకొక ప్రార్థన చూద్దాం ప్రియా. ఈ సమయంలో దీనవృత్తాంతములు, మొదటి దీనవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. హెబ్బేజు జీవితం కూడా అవమానమే. హెబ్బేజు జీవితం కూడా అవమానమే. అన్నదమ్ముల మధ్య అవమానం, అన్నదమ్ముల మధ్య అవమానం. తన తల్లి చెప్తున్నది, ఒరే నా కుమారుడా హెబ్బేజ్ ఇట్రా. ఏం మమ్మీ? నానా, నీ జీవితము నీవు నా గర్భములో ఉన్నప్పుడు వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు. అందుకని నిన్ను బట్టి నేను చాలా వేదన చెందాను. అందుకని వేదన పరుడు అనే నేను నీకు ఎబ్బేజ్ అని పేరు పెట్టా. ఎబ్బేజు అన్న ఆ మాటకి అర్థాంతరము వేదన పరుడని. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎబ్బేజు తన అన్నదమ్ముళ్ళు ఎదుట చూసినప్పుడు ఎబ్బేజుకి కూడా అవమానమే. ఎబ్బేజుకి కూడా ఈ మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయంటే 4వ అధ్యాయము మొదటి వచనంలో చదివితే మీకు బాగా అర్థమవుతాయి. కొంచెం చదవండి. మీకు తెలుసు తెలియదని కాదు కానీ చదవాలా? చదివండి. చదవండి మేడం, చదివేండి. 10వ వచనం దాకా చదివాలి మీరు, మీకు అర్థమవుతుందని. హల్లెలూయా. చూడండి, అతను ఎబ్బేజు ఎంతమంది ఎదుట అవమానపరచబడుతున్నాడు. ఎబ్బేజు ఎంతమంది ఎదుట దీనస్థితిలో ఉన్నాడు. ఎబ్బేజు ఎంతమంది ముందు వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎబ్బేజును మనం ఈ దినమందు గుర్తు చేసుకుంటే ఎబ్బేజు జీవితము ఫెయిల్ అయిపోయినటువంటి జీవితం. ఎబ్బేజు జీవితము కింద పడిపోయినటువంటి జీవితం. ఎబ్బేజు యొక్క జీవిత పరిస్థితిని చూస్తే ఎబ్బేజు అంటున్నాడు, ఎబ్బేజు అన్నల తమ్ముళ్ళు ఎలాగుండారంటే వారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎబ్బేజు ఎలాగున్నాడంటే ఎబ్బేజు పనికిమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎబ్బేజు అన్నల తమ్ముళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎబ్బేజు దగ్గరకు వస్తే ఎబ్బేజు అన్నదమ్ముళ్ళు అంటున్నారు, నువ్వెంత, నీ స్థితి ఎంత, నీ పరిస్థితి ఎంత, నీ బ్రతుకెంత అన్నంత పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఈ దినములలో ఇలాంటి పోరాటాలను ఎదుర్కొన్నటువంటి ప్రజలు లేవా? ఈ దినములలో ఇలాంటి పరిస్థితులలో ఎదురవుతున్నటువంటి పిల్లలు లేరా? దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎబ్బేజును ఒకసారి చూస్తే ఎబ్బేజు అంటాడు, మరొకసారి 10వ వచనం చదవండి. ఎబ్బేజు చూడండి ఎలాగ మొరపెడుతున్నాడు. చెప్తున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఎందుకని ఆశీర్వదించాలి ఎబ్బేజ్? నిన్నని దేవుడు ప్రశ్న అడిగితే దేవుడు ఆ ప్రశ్న అడిగితే ఎబ్బేజ్ అంటున్నాడు, అయ్యా
నా అన్నల తమ్ముళ్ళ ఎదుట నేను అవమానకరంగా, అయ్యా నా బంధుమిత్రుల ఎదుట నేను అవమానకరంగా, అయ్యా నా తల్లి ఎదుట నేను అవమానకరంగా, అయ్యా నా చుట్టుప్రక్కల ప్రాంతాల ఎదుట నేను అవమానకరంగా. ఎందుకు నేనున్నాను? నేను ఉండటానికి ఎంత మాత్రమో అవకాశం లేదు. నువ్వు నిజమైనటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, నువ్వు మంచి దేవుడి, నువ్వు చాలా గొప్ప దేవుడి, నీకు నేను మొరపెడుతున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన కాస్త ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా బ్రతుకు దినాల్ని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా చరిత్రని మార్చు, నా స్థితిని నువ్వు మార్చు అంటూ ఎబ్బేజు వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఈ భక్తుడి యొక్క ప్రార్థన ఎలాగుంది. అన్న ప్రార్థన మనం చూసాం. అన్నా గారి యొక్క ప్రార్థన ఎలాగుంది. అన్న అవమానపరచబడినటువంటి స్థలంలో తల ఎత్తబడినటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. దిగజారిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి అన్న హెచ్చించబడినటువంటి స్థాయికి చేరుకున్నది. ఈ దినమందు కూడా మన ముందున్నటువంటి ప్రజలు ఎందుకు హైలైట్ అవుతున్నారు అంటే, మనము దేవుని ప్రజలైనటువంటి మనము అవమానకరంగా ఎందుకు ఉంటున్నామంటే, మన ప్రార్థనలలో బలమో లేదు, మన ప్రార్థనలలో పట్టుదల లేదు, మన ప్రార్థనలలో శక్తి లేదు, మన ప్రార్థనకు ఫలం వచ్చేదాకా మనము ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎదుటి వారి ఎదుట దేవుని యొక్క ప్రజలైనటువంటి మనము ఓడిపోకుండా మనము గెలిచిన వారిగా ఉండాలంటే మనలో ప్రార్థన జీవితం బలంగా ఉండాలి. ఎబ్బేజు ఆ తర్వాత చదువు అక్క చదువమ్మ. ఆశీర్వదించు. ఒక మాట, నా సరిహద్దులు అది వరకు ఉన్నాయా? సరిహద్దులు విశాలపరచంటే నా పరిస్థితిని అంతటిని విశాలపరచు. నీ చెయ్యి నాకు నిత్యము తోడుగా ఉంచు, నన్ను విడిచిపెట్టబాకు. ఈ లోకములో ఉన్నాను కదా, నా అన్నదమ్ముళ్ళు ఎదుటున్నాను కదా, నా బంధుమిత్రులు ఎదుటున్నాను కదా, ఈ నేనున్నటువంటి ఈ ఇశ్రాయేళ్ల మధ్య నాకు బలమైనటువంటి నీ తోడు నాకు నిత్యముగా ఉంచు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నన్ను విడవబాకు అని ప్రార్థింపగా అది దేవుడు అతనికి మనవి చేసిన దానిని అది అనుగ్రహించాడా? ఎందుకు మనం ఫలం పొందలేకపోతున్నాము? రెండో భక్తుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన ద్వారా పొందినటువంటి ఫలం. అన్న ప్రార్థన ద్వారా పొందిన ఫలము, ఎబ్బేజు ప్రార్థన ద్వారా పొందినటువంటి ఫలము. ఎబ్బేజు ఇంత ఫలము పొందటానికి కారణము నిశ్చయముగా అంటున్నాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. నా అన్నదమ్ముల ఎదుట నేను అవమానకరంగా, నా అన్నదమ్ముల ఎదుట నేను దూషణకరంగా, నా అన్నదమ్ముల ఎదుట, నా బంధుమిత్రుల ఎదుట, నా గ్రామంలో నేను హేళనకరంగా, నా పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవా నన్ను కాస్త గుర్తు చేసుకుని ఆయన నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించాను అనలా, నిశ్చయముగా అన్నాడు. నా సరిహద్దులు విశాలపరచయ్యా అన్నాడు. ఈ దినము మనకు ముందు నడిచినటువంటి భక్తుల జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఫలాలు ఈ దినమందు మన ప్రార్థన జీవితం ఎలాగున్నదో, దేవుని ప్రజలైనటువంటి మన ప్రార్థన ద్వారా మనము ఫలము పొందినటువంటి వారముగా మనము, మన పిల్లలే కావచ్చు, మన ఎదుటున్నటువంటి వారి ఎదుటే కావచ్చు, మన ముందున్నటువంటి ఎంతటి అసాధ్యమైనదైనా మనకి సాధ్యము కాదేమో కానీ మన దేవునికి మన ముందున్న సమస్తము సాధ్యమై ఉన్నది. అయితే మన దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నదంటే మనం ఏం చేయాలా? ఈ దినమందు మనము మొరపెట్టినటువంటి వారముగా ఉండాలి, బలమైనటువంటి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ చోట్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ విధములో మనం ఉన్నప్పుడు కూడా మనముకి మన ప్రార్థన జీవితంలో మనము కలిగి ఉండాలి. అన్నా చేసినటువంటి ప్రార్థన ఈ దినమందు దేవుని ప్రజలైనటువంటి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చెయ్యాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటే ఈ దినమందు మనం కూడా ఖచ్చితంగా చేస్తాం. పిల్లలు కొంతమంది శ్రద్ధగా ఎందుకు చదువుతారో, బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉన్నది, సామెతల్లో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అగతాడంట, శ్రద్ధగా పనిచేయవాడు
ఐశ్వర్యవంతుడు అవుతాంట. 10వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలో. శ్రద్ధ వహించాలి ప్రతి విషయంలో. మనము ఈ లోక సంబంధమైన విషయాలలో కాదు, కానీ మనం శ్రద్ధ వహించాల్సింది దేవుని మార్గంలో మనం బలమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఎబ్బేజు ఏం వహించుంటాడో సామెతలు 10వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఎబ్బేజు ఏం వహించుంటాడో శ్రద్ధ. ప్రార్థనలో బద్ధకము లేనటువంటి వ్యక్తిగా, ప్రార్థనలో అనగా దేవుని ఎద్దుకు వచ్చేటప్పటికి బద్ధకము లేనటువంటి భక్తుడిగా ఉండాల. బద్ధకము లేనటువంటి భక్తుడిగా కాక దేవుని ఎదుట బలము కలిగినటువంటి భక్తుడిగా ఉన్నాడు. ఎబ్బేజు యొక్క పరిస్థితి స్థితిగతుల్ని దేవుడు మార్చడానికి ఎబ్బేజు ప్రార్థన తన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. చాలామంది, మనమే కాదు కానీ చాలామంది ప్రార్థనకి సమయము ఇవ్వలేరు. ప్రార్థనలో సమయం ఎందుకు ఇవ్వలేరంటే వారు ప్రార్థనలకి అన్ని విషయాలలో సురుగ్గా ఉంటారు, కానీ ప్రార్థన విషయంకి వచ్చేటప్పటికి బద్ధకంగా పిల్లలు పెద్దలు అలాగ ఉంటారు. ఈ బద్ధకముగా ఉన్నప్పుడు మనము ప్రార్థనలో అనగా మనం పెట్టిన ప్రతి తలంపు, మనం అనుకున్న ప్రతి ఆశ నెరవేర్చబడటానికి చాలా ఆలస్యము అయిపోతుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము హన్నాలాగా ప్రార్థించావా ఈ దినమందు? మరొక ఆలోచన లేని స్థితికి నువ్వు కానీ రాగలిగి హన్నా ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయగలిగినావంటే హన్నా పొందిన ప్రార్థన కంటే అధికమైన ఫలము మనము పొందగలుగుతాం. ఎబ్బేజు చేయబడినటువంటి ప్రార్థన ద్వారా ఎబ్బేజు పొందినటువంటి ఫలము దీవెనకరంగా అన్నదమ్ముల ఎదుట, ఆశీర్వాదకరంగా అన్నదమ్ముల ఎదుట బలము పొందినటువంటి వ్యక్తిగా, అన్నదమ్ముల ఎదుట తన అమ్మ తన తల్లి చెప్పినప్పుడు అవమానకరమైన స్థితి, ఎబేజా నీ స్థితి అవమానం దీనస్థితి అని తన తల్లి చెప్పినప్పుడు విని తన ఇశ్రాయేలు దేవుడు అనగా క్రీస్తు మహాప్రభులు వారి ఎదుటికి వెళ్ళి అతను వేదనంతా చెప్పి, తన అవమానాలన్నీ చెప్పి, తన నిందలన్నీ చెప్పి, తనని హేళన చేస్తూ ఎగతాళి చేస్తున్నటువంటి తన అన్నదమ్ముల ఎదుట జరిగిన కార్యక్రమాలన్నిటిని చెప్పి, నన్ను ముందు నువ్వు ఆశీర్వదించు, నా సరిహద్దులు ముందు నువ్వు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, మరి అంతే కూడా కాక ఏ కీడు కూడా నాయనా రానివ్వకు, ఏ కీడు రానివ్వకు. దేవుని ప్రజలైనటువంటి మనము కీడును సహించడానికి ఎంతైనా ఇష్టపడతాం, కానీ మేలుని సహించడానికి మనము ఇష్టపడలేము. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు మేలుని కీడుని విసర్జించు, మేలేదో కీడేదో తెలుసుకో అని అంటాడు. ఇర్మియాతో చెప్తాడు, ఇర్మియా భక్తుడు, ఇర్మియా ఇశ్రాయేలుకి అర్థం కావటం లేదు, మేలా కీడు అనేది తెలియటం లేదు, మేలు ఎందే నువ్వు మనసుంచి కానీ కీడుని విసర్జించమంటాడు. ప్రియా దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ 2వ భక్తుని గురించి మనం చూసాం. ప్రార్థన అన్నా గారు చేసినటువంటి ప్రార్థనకి ఫలము ఖచ్చితంగా అన్న గారు చూశారు. 2వది ఎబ్బేజు ప్రార్థనకి ఖచ్చితంగా ఎబ్బేజు కూడా మంచి ఫలాన్ని ఈ దినమందు పొందినాడు. అలాంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి భక్తులుగా మనం కానీ మారితే ఈ లోకంలో దేవునికి సాధ్యమైనది అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏమైనా నీ జీవితంలో నా జీవితంలో ఏమైనా చేయగలడు. హల్లెలూయా. 2 భక్తులను చూసాం, ఇంకొక భక్తుని చూద్దాం మనం. 3వ యెషయా గ్రంథము 38వ అధ్యాయం హిజ్కియాని గురించి చూద్దాం. యెషయా గ్రంథము 38వ వచనం చదవండి మేడం. చాలు చూడండి, హిజ్కియా మరణాన్ని కూడా దాటొచ్చాడు. మరణకరమైన స్థితి ఎదురైతే సామాన్యమైన పని, మరణకరమైనటువంటి స్థాయిని దాటి రావటం అనేది సాధ్యమైన పని. హిజ్కియా తనకి మరణకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు తన మరణాన్ని తను తప్పించుకోగలిగినటువంటి ప్రార్థన చూడండి. ఈ దినములలో చిన్న సమస్యల నుంచి దాటి రాలేని పరిస్థితి మనం, ఈ దినములలో చిన్న పరిస్థితుల నుంచి దాటి రాలేని పరిస్థితులు. అయితే
హిజ్కియా ప్రార్థన ఎలాగున్నది? మరణకరమైనటువంటి రోగమును దాటి మరణములో నుండి జీవంలోనికి రాగలిగినటువంటి ప్రార్థన హిజ్కియా చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ప్రార్థనలో ఉన్నటువంటి ఫలము, ప్రార్థన ద్వారా మార్చగలిగినటువంటి దేవుడు. అనగా మన ప్రార్థన, ప్రభువు దానియేలు ప్రార్థించినప్పుడు సింహాల నోళ్ళను ముంచినాడు. షడ్రక్ మెషాకు అబ్దెనగో ప్రార్థించినప్పుడు అగ్నిగుణంలో 4వ వ్యక్తిగా దేవుడు నిలబడ్డాడు. ప్రార్థించినటువంటి భక్తుల యొక్క జీవితంలో బలమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించినాడు. ప్రార్థించినటువంటి భక్తులు ప్రార్థిస్తుండగా శాసనాలను మార్చాడు. భక్తులు ప్రార్థిస్తుండగా రాజుల్ని మార్చాడు. భక్తులు ప్రార్థిస్తుండగా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించినాడు. ఈ దినమందు హిజ్కియా ప్రార్థన ఎలాగున్నది? తన మరణాన్ని నుంచి తను దాటి బయటకు వస్తున్నాడు. ఈ దినమందు మరణకరమైనటువంటి పరిస్థితులు కాదు కదా, మరణకరమైనటువంటి స్థితిగతులు కాదు కదా, చిన్న అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా మన ప్రార్థనలలో మనకి ఫలితం లేనటువంటి వారముగా ఉంటున్నాం. ప్రార్థనే మన జీవితాన్ని బహుబలమైనటువంటి పరిస్థితికి, స్థితికి, స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఈ హిజ్కియా ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు? 5వ వచనం చదవండి మేడం. చూడండి ఏం చేస్తున్నాడు హిజ్కియా? కన్నీళ్ళు విడిచుచు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను చేసినటువంటి పనులు, నేను చేసినటువంటి మార్గము, అనగా హిజ్కియా తప్పించుకోవటానికి ఒక కారణం. భక్తి కలిగిన వ్యక్తా, భక్తి లేని వ్యక్తా? మేడం, భక్తి కలిగిన వ్యక్తి కనుక అది ఈ దినమందు తప్పించుకోవటానికి కూడా అవకాశాలు దేవుడు కృప చూపినాడు. ఈ దినమందు భక్తి లేని జీవితాల్లో వ్యక్తులలో తప్పించుకోనగలమా? తప్పించుకోలేకపోతున్నామంటే వ్యక్తుల జీవితాల్లో భక్తి లేదు కనుక తప్పించుకోనలేకపోతున్నాం. అన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పరిస్థితిని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని పరిస్థితులు, అన్ని వేళలో, అన్ని సమయాలలో మనం ఎదుర్కొంటున్నామంటే ఈ దినమందు హిజ్కియాలాగా మనం కానీ మారగలిగితే, హిజ్కియా చేసినటువంటి భక్తి జీవితం మనం కానీ చేయగలిగితే, మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని మనము దేవుని ఎదుట కూర్చొని మన జీవిత చరిత్రనంతటిని కూడా మనము మార్చుకొనగలం. మనం మార్చుకోవాలంటే మనం ప్రభు ఎదుట మనము సాగిలపడి మొరపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. హిజ్కియా మరణకరమైన స్థితిని దాటి రావటానికి హిజ్కియా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే, బలమైనటువంటి సమస్య తన మరణం మీదకే వచ్చేసినది. తన మరణం మీదకి వచ్చినటువంటి పరిస్థితిలో తనకి దైవజనుడు తెలియజేసినప్పుడు తన స్థితిని అంతటిని మార్చుకున్నాడు. ఈ దినమందు కూడా దైవజనులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలకి, దేవుని ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. మన భక్తి జీవిత విధానములలో, దినములలో, మన పరిస్థితులలో మనం మార్చుకోనమని దేవుని వాక్యము తన దాసుల ద్వారా ఈ దినమందు మనకని కూడా తెలియజేస్తున్నది. మనకని కూడా తెలియజేస్తున్నది. మన పరిస్థితులు మార్చబడాలంటే 3వ భక్తుని గురించి మనము హిజ్కియాని గురించి చూస్తున్నాం. ఈ దినమందు హిజ్కియా భక్తి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనము కూడా ఈ దినమందు అట్టి భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మనం తప్పించుకొనగలిగే కృప, దేవుని కృప మనకి ఉంటుంది. అనేక మంది లోకంలో మరణకరమైనటువంటి పరిస్థితులలో పడిపోయి మరణంలో నుండి జీవంలోనికి రాలేకపోతున్నారు. యవ్వన ప్రజలు రాలేకపోతున్నారు, చిన్న పిల్లలు రాలేకపోతున్నారు. మరణానికి మితి లేదు, మరణానికి వయసు లేదు, మరణానికి సమయం ఉందా? మరణానికి సమయం కూడా లేదు. ఏ సమయంలో ఏం జరుగుతున్నదో కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి మన జీవిత మార్గాల్లో అంత అయోమయమైనటువంటి పరిస్థితి.
దేవుని బిడ్డలారా, మొన్నటి కాల సమయంలో దగదత్తి మండలంలో నేను పరిచర్యకి పోతుంటాను. అక్కడ సుబ్బానాయుడని ఎమ్మెల్యే, ఆయన సుబ్బానాయుడని ఎమ్మెల్యే, వారి కుమారుడు తండ్రి ఇద్దరు ఒకేసారి చనిపోయారు. ఒకే రోజు బ్రెయిన్ స్ట్రోక్ అని హాస్పిటల్కి తన పినతండ్రి చిన్నాన్న వెళితే సుబ్బానాయుడని తన అన్న కుమారుడు హార్ట్ అటాక్ అని మరణించినాడు. ఇద్దరిని ఒకేసారి ఎత్తుబడి, ఇద్దరికి ఒకేసారి అంత్యక్రియలు. ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం కదా, ఆశ్చర్యకరమైనటువంటి క్రియ కదా. అదే మరణకరమైన పరిస్థితిని హిజ్కియా తెచ్చుకున్నాడా? తెచ్చుకోకుండా పోవటానికి కారణం ఆ దగదత్తి మండలం అంతా, అల్లూరు మండలం అంతా చాలా వేదన చెందారు. అయ్యో, మంచి నాయకుడే ఎందుకు మరణించాడా? దేనికి మరణించాడంటే మరణము ఎవరి చేతుల్లో లేదు. మరణాన్ని కూడా దాటి రాగలిగి, మరణాన్ని కూడా దాటించగలిగినది ఉన్నదంటే ఏముంది సార్? ఏముందయ్యా? మరణాన్ని కూడా దాటించగలిగినది ఉంది. ఒకటి అంటే అది ఏమై ఉన్నది? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ చరిత్రని మార్చగలిగినది ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగినటువంటి ఏ భక్తుల జీవితంలో కూడా దేవుని కార్యాలు ఎంత మాత్రం కూడా ఆగవు. నీ జీవితము అలక్త చెందినా, నీ జీవితము చెదురు మదురైనా, నా పరిస్థితులు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా మనల్ని వాటన్నిటి నుంచి దేవుడు ఖచ్చితంగా హన్నాకి విడుదలనిచ్చిన దేవుడు, ఎబ్బేజుకి విడుదలనిచ్చిన దేవుడు, హిజ్కియాకి విడుదలనిచ్చిన దేవుడు ఈ దినమందు మనకు కూడా విడుదలను ఇవ్వటానికి సమర్థుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఈ దినమందు ఈ మాటలు లోకానికి వెర్రితనముగా ఉన్నాయేమో కానీ దేవుని బిడ్డలకి శక్తిగా ఉండాల. శక్తిగా ఉన్నప్పుడే నీ చరిత్రని దేవుడు మారుస్తాడు. నువ్వు మారాలనుకున్న దినమే దేవుడు మార్చుతాడు. హల్లెలూయా. ముగ్గురు భక్తుల గురించి మనం ఈ దినమందు ధ్యానించుకున్నాం. ఇంకొక భక్తుని గురించి నా మాటలు చెప్పి ముగించి అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము మరొక భక్తుని గురించి చదువుకుందాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. చాలు మేడం. హల్లెలూయా. సరసాల్లో ఉన్న భక్తుని బయటికి తీసుకురావడానికి ఎవరు చేసినటువంటి పని? సంఘం. దీని ముందు మన దైవజనుడు బయటికి వెళ్ళినప్పుడు సంఘం ఏం చేయాలా? మన దైవజనుడు మాటలు ప్రభావితం చెందాలి అంటే సంఘం ఏం చేయాలా? మన దైవజనుడు వెళ్ళి నిలబడిన చోట సీకు చింతలు బయటికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? ప్రార్థనే. పేతురు భక్తుడు అనగా సరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించినటువంటి ప్రజలు వాళ్ళంతా ఎలాగ ప్రార్థించారో చూడండి. సంఘమంతా ఆసక్తి చూపుతూ ఉన్నారు ప్రార్థన ద్వారా. అంటే సరసాల్లో ఉన్నటువంటి మా దైవజనుడు సరసాల్లో ఉన్నాడు కదా, మా దైవజనుడు బయటికి రావాలంటే ఏం చేయాలా? జైలుకి వెళ్ళాలా? లేదు. మా దైవజనుడు బయటికి రావాలంటే మన దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారా మా దైవజనుడు బయటికి రాగలడని వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి మనం పేతురు నిమిత్తమై విశ్వాసుల యొక్క ప్రార్థన ఎలాగుంది? హన్నా భక్తురాలను చూసాం, ప్రార్థనలో ఫలము దొరికినది. హన్నాలాగా మనం మారితే ఈ దినమందు మన జీవితంలో కూడా బలమైనటువంటి ఫలము చూడగలిగినటువంటి భక్తులు అవుతాం. లేదు,
అంతేకాక ఎబ్బేజు యొక్క ప్రార్థన మనం కానీ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎబ్బేజు దీవించబడినట్లుగా, ఎబ్బేజు ఆశీర్వదించబడినట్లుగా, ఎబ్బేజు ఫలం పొందినట్లుగా ఈ దినమందు మనం కూడా ఫలం పొందాలి అంటే మన భక్తి జీవితాన్ని కూడా మనము మార్చుకోవాలి. అంతేకాక హిజ్కియా దగ్గరికి వస్తే మరణకరమైనటువంటి రోగములో నుండి జీవములోనికి దాటడానికి ప్రార్థనే. ఎవరి ఎదుకెళ్ళి అయ్యా నా మరణాన్ని, నా పరిస్థితి, నా మరణము వెళ్ళిపోతుందంట అని తన బిడ్డల దగ్గరికి, ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. కానీ మరణకరమైన పరిస్థితిని కూడా హిజ్కియా దాటిచ్చాడు. ఆయన యొక్క భక్తి జీవితాన్ని ఈ దినమందు మనం గుర్తు చేసుకుంటే, అంతేకాక పేతురు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు సంఘమంతా చేసినటువంటి ప్రార్థన, సంఘము అంతా చేసినటువంటి ప్రార్థన. పేతురు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించనే, చెరసాల పునాదులు ఇడిపోయనే. పేతురు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించనే, చెరసాల పునాదులు విడిపోయనే. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా. పేతురు భక్తుడు చెరసాలలో చేయబడినటువంటి ప్రార్థనకి విజయం ఉంటుంది. భూలోకంలో దేవుని ప్రజలైనటువంటి మనము ఇందులో విజయం ఉందో లేదనేది నాకైతే తెలియదు, కానీ ఇందులో మాత్రం ఖచ్చితంగా విజయం ఉన్నది. హల్లెలూయా. పేతురు భక్తుడు, పేతుర్ని దేవదూతలు పోయి పేతుర్ని చెరసాల్లో ఉన్నటువంటి పేతుర్ని మామూలుగా నార్మల్ మనుషులు వెళ్ళి బయటికి తీసుకొని వచ్చినట్టే చెరసాల్లో ఖైదీ ఉన్నప్పుడు ప్రభుత్వం వారు బయటికి విడిపించినట్లుగా విడిపించబడటమే. ఈ దినమందు చెరసాల లాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు చేర్పులు రావాలంటే, ప్రతి పరిస్థితిని మనం దేవుడు మార్చాలంటే, మనం మార్చుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉన్నటువంటి బలము, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి యోగ్యమైనటువంటి జీవితము ఈ లోకములో ఎందులో కూడా లేదు. అయితే ప్రార్థన ద్వారా ఉన్నటువంటి ఫలాన్ని ఈ దినమందు మనం పొందగలిగినటువంటి వ్యక్తులంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన ఎంతైనా మనకి బలమైన అవసరత ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్నటువంటి బలము ఇంకెందులో కూడా లేదు. ప్రార్థనని మనం గుర్తించి మనము మన యొక్క మన ఆలోచన, మన తలంపులు భూలోక సంబంధమైనటువంటి అన్ని విషయాల మీద మనం ఆలోచన పెట్టగా, మనం ప్రార్థన మీద కానీ ఆలోచన పెట్టి ప్రార్థించి, హన్నా చేసిన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన, అంతేకాక ఎబ్బేజు చేసిన ప్రార్థన, పేతురు నిమిత్తమై చేసిన సంఘ బిడ్డలందరూ చేసిన ప్రార్థన మనం ఈ దినమందు కానీ చేయగలిగితే, నీ జీవితంలో దేవుడు చేయకూడదంటూ లేకుండా అన్నిటినీ చేస్తాడు. అన్నిటినీ దేవుడు మనకి చేయాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి జీవించినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. అది ఎంతటి సమస్య అయినా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మిగతా సమయాన్ని అయ్య గారికి అప్పచెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.